3 crores 7 lakhs. You can say 3 crores, nearly 3 crores 8 lakhs actually. 2025 లో 2 crores 4 lakhs undi. Number of accused persons arrested also is more in 2025 than 2024 in drug related cases. 70 persons year arrest cheyapadaru. Last year 59 persons arrest cheyapadaru. Meeku worth of ganja already destroyed adi చెప్పడం జరిగింది. And number of deaths also I have mentioned. CEIR portal ద్వారా మనము లాస్ట్ ఫోన్స్ని రికవర్ చేసి we have been giving to the rightful owners since 2023. ఇప్పటి వరకు 1322 phones రిటర్న్ చేయడం జరిగింది. In 2025 alone 572 mobile phones have been returned. So this is broadly the figures related information. Inka meeku milestones that we have achieved in 2025, I want to just give a brief overview. ఈ ఇయర్ జీరో ఎఫ్ఐఆర్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఎక్కడైనా మనం కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది అక్కడే కాకుండా వేరే ఎక్కడైనా చేయొచ్చు. దాన్ని మనము ఎక్కడ జరిగిందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. తర్వాత డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ డీలే అనేది చాలా ఎక్కువ ఉండేది గతంలో. సమ్టైమ్స్ మంత్స్ టుగెదర్ పట్టేది. ఆ డీలే వల్ల ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటుంది అండ్ డిటెక్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. బికాజ్ మనకి ఎక్కువ జీరో ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి, మనకి ఇది ఎక్కువ రిలవెంట్ అవుతుంది కనుక దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఆల్సో మనది ఆల్ ఇండియా వైడ్ జ్యూరిస్డిక్షన్, యాజ్ ఇన్ నాట్ జిఆర్పి సికింద్రాబాద్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రైన్స్ అండ్ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా జరగవచ్చు. ఇన్ ఎనీ అదర్ స్టేట్, మన స్టేట్కి సంబంధించిన క్రైమ్ ఎక్కడైనా జీరో ఎఫ్ఐఆర్ అవ్వచ్చు. లైక్ మహారాష్ట్ర ఆర్ ఈవెన్ యూ కెన్ సే ఢిల్లీ. వాళ్ళు మనకి పంపించేంత వరకు టైం లాస్ ఉంటుంది, ఎవిడెన్స్ పోతుంది, ఇన్వెస్టిగేషన్లో మనకి క్లూస్ పోతుంటాయి. సో డిటెక్షన్ కూడా మనకి సఫర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం చాలా సక్సెస్ఫుల్గా అడ్రస్ చేయడం జరిగింది మన స్టేట్లో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే జిఆర్పి సికింద్రాబాద్లో ఈరోజు జీరో ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ టైమ్ హ్యాస్ బిన్ రెడ్యూస్ టు 24 hours. We have worked it out very thoroughly and devised a policy and we are implementing it. So 24 hours లో జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినా రీరిజిస్టర్ అయిపోవాలి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో. So this is one milestone we achieved. Then we have built all India criminal gang database. So our efforts towards catching the criminal gangs will rapidly rise because of this effort. All GRPs in the country all are on one platform and we are continuously coordinating with each other in improvising this database. ఇప్పుడు ఒక డేటాబేస్ అనేది మనకి ప్రాపర్గా క్రియేట్ అయింది. there is a system called అంటే there is a platform called Crimac on which we successfully interact and share data which is very very important for detection purposes. అయితే ఈ క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు కూడా రిజల్ట్స్ స్టార్ట్ అయ్యి చూపించడము, బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అండ్ వెరీ గుడ్. దెన్ కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొత్త రైల్వే స్టేషన్స్ వస్తున్నాయో అక్కడ ఒక ప్రాపర్ ప్లేస్ 2400 square feet అని చెప్పవచ్చు, అంత డిసైడ్ చేసాము. ఆర్పిఎఫ్ వారికి మనకి పక్కనే అంత స్పేస్ ఇస్తూ కొత్త రైల్వే స్టేషన్స్లో కొత్త రైల్వే పోలీస్ స్టేషన్స్ అనేటివి తీసుకురావడానికి ప్రపోజల్స్ రెడీ చేయడం జరిగింది అండ్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వింది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్, నిజామాబాద్ అండ్ ఆల్. నౌ quality of investigations, continuously we have been improving quality of investigation through multiple trainings at all ranks and use of technology. Deentlo kuda trainings have been given and increasingly in the future we are going to use video analytics. Video analytics means, to explain in layman terms, ఇప్పుడు చాలా రైల్వే స్టేషన్స్ ఫేస్ లిఫ్ట్ జరుగుతుంది. అందులో భాగంగానే మనము సీసీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఫర్ రైల్వే స్టేషన్ as an example, if you take,
lot of cameras are coming, new cameras, even Chellapalli and all. So ఈ కెమెరాస్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, వీడియో అనాలిటిక్స్ ఆల్సో. వీడియో అనాలిటిక్స్ మీన్స్ ఇఫ్ యూ టేక్ ద ఫుటేజ్ ఆఫ్ లెట్స్ సే నైట్ టైమ్ and the software automatically detects if somebody is loitering in a place which he is not supposed to loiter. దీనివల్ల మనం క్రైమ్ రేట్ని బాగా రెడ్యూస్ చేయవచ్చు, డిటెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో అనాలిటిక్స్ అనేవి ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. దిస్ విల్ డెఫినెట్లీ కమ్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్. దీంట్లో మనము జిఆర్పికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మన కాంట్రిబ్యూషన్ ఆల్సో టు properly set it up in a foolproof way, that also is very high. Then quick response ni kuda man improve chesukodam jarigindi. Like for example rail madad 139. See earlier manam 100 telusu manaki, local police advocate chesedi 100 dial cheyandi edaina issue unte ani. But trains lo 139 undi. That is an Indian Railways platform. It is called Rail Madad. Once you call and you say you are in distress for any particular reason,